ఇప్పుడు ఎవరు అడుగుతున్నారంటే శశికళ అనమాట. ఏమని, ఒరే మీ తాత చిన్నప్పుడు మొట్టమొదటిసారి బస్సును చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో ఒకసారి చెప్పమను, బాగుంటుంది, నువ్వు విన్నావో లేదో అని చెప్పి. సరే చెప్తాను వినమనే. మా తాతయ్య నేను ఎక్కించడానికి మా నాన్న నేను వెళ్ళాం వద్దంటుంటే, ఇటు గోసి లేదు. ఓకే. అయితే వద్దురా బాబు రాకు, ఎరు దాటి వెళ్ళాలా చాలా దూరం అని చెప్పేసి మా నాన్న చెప్పేవాడు. ఆహా అనుకుంటూ వచ్చాడు. ఈ లోపల కాసేపు అక్కడ కూకున్నాం. ఈ లోపల బస్సు వచ్చింది. ఇదే బస్సు అని నాకు తెలిసింది కదా అప్పుడు దాకా, ఇది బస్సు అన్నారు. ఈ బస్సు వచ్చేటప్పటికి ఏం చేశాడు, కాంట్రాక్టర్ డోర్ తీసాడు. ఈ డోర్ తీసాడు, మా తాతను మా బాబు ఎక్కించేసాడు. మీరు సద్దంగా మింగేసిందిరా అన్నాడు. ఏంటిది బస్సు మింగేసిందిరా అంటే మా తమ్ముడు పట్టాడురా బాబు, వెనక్కి గొద్దకి కాళ్ళు తగులుతున్నాయి, డుబ్బుల్లో పడిపోయాడు. నేను పక్క నేలుకుంటా. నేను ఇక ఏం చెప్తాం, వీడు ఎట్టిపోతాడా నాడు వెనకాల నేను ఆగండ్రా అని మా బాబు ఇది రూపాయలు జరిగింది. ఏమనుకున్నారు అసలు బస్సుని చూసి? మింగేస్తుందని. ఓహో, అంటే జంతువు అనుకున్నారు దాన్ని? జంతువు కాదురా, ఏదో అమ్మని వస్తుంది, వానర కొట్టుకుంటూ వస్తుందా. మాకు అదే పట్టుసారి చూడడం, పట్టుసారి అదే చూడడం కాబట్టి అమ్మని తలుపు తీయడం, మా తాత ఎక్కడ మనం ఈ లోపల అమ్మ మింగేసిందిరా అన్నాడు. మింగేసిందిరా తలుపు తీసి మింగేసిన దాంట్లోకి వీడు గెల పెనక్కి నిన్ను మింగేస్తుంది రా అన్నాడు. వీడు మింగేస్తా దాంట్లోకి గొద్ద గంట కట్టుకొని గోసలేదు కదా పరుగు. వీడెక్కడ పడిపోతాడు, వీడు వెనకాల నేను. ఓ రాగండి మా బాబు, ఇది జరిగింది.